కాదు, ఇక్కడుండే యువత భవిష్యత్తు కోసం, ఈ జిల్లాలో ఉండే రైతు భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉండే మహిళ భద్రత కోసం, ప్రతి ఒక్కరికి లాభం జరగాలంటే జగన్ పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మీకు పిలిపించాను. రా కదలి రా, నేను మీకు అందుబాటులో ఉంటాను. మీ సహకారం లేకపోతే, మీలో చైతన్యం లేకపోతే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నా ఒక్కడి చేతుల్లో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, కడపలో అన్ని సీట్లు గెలిపించారా లేదా మీరు? 2019కి ఇప్పటికి మీ పరిస్థితులు మారాయా? మీ ఆదాయం పెరిగిందా? మీకు ఉద్యోగాలు వచ్చాయా? రైతు జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? కడపలో ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒకడికి న్యాయం జరిగింది. ఆ ఒక్కడే జగన్ రెడ్డి. అవునా కాదా? ఇంకా ఒకరిద్దరున్నారు, చెప్తాను నేను మీకు. ఈరోజు నేను అడుగుతున్నా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఇచ్చాడా ఇక్కడికి? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా ఇప్పటికి? రైతులకు డ్రిప్ ఇచ్చాడా? ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడాడు తమ్ముళ్ళు. మాటలు కోటలు దాటాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కమలాపురం సాక్షిగా కోరుతున్నా, ఇక్కడే ఈ స్పందన ఉందంటే మీకు ఏమాత్రం అనుమానం లేదు, పులివెందల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీనే రావాలా లేదా? ఎందుకు ఇది ఎన్ని అడుగుతున్నారంటే, ఎవరైనా ఏమైనా మాట్లాడితే మన పులివెందులు అడిగారు, ఇన్ని మాట్లాడుతున్నావు, ఇన్ని ఎలక్షన్లో గెలిపించాం, మాకు వరగబెట్టింది ఏంటని పులివెందుల్లో అడిగే పరిస్థితికి వచ్చారు. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం రాష్ట్రం అంతా ఇలాంటి సీఎం మాకొద్దంటే పులివెందుల వాళ్ళు ఇలాంటి వాడిని మేము గెలిపించామని బాధపడుతున్నారు. సొంత జిల్లాలో కరువు వచ్చింది, 35 మండలాలు కరువు బాధన పడ్డాయి. 20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ పడలేదు. అవునా కాదా? కరువు వచ్చిందా లేదా? కరువు వచ్చిందని చేతులు పైకెత్తండి. ఒక్క మండలాన్ని కరువు మండలంగా డిక్లేర్ చేశారా ఈ ముఖ్యమంత్రి? అధికారులు వెళ్ళారు, జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని చెప్పారు. చెప్పితే నా సొంత జిల్లాలో కరువు రావడం ఏంటని ఫైల్ తీసి వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు చిన్న పుచ్చుకొని తిరిగి వచ్చారు. అదే నేనుంటే కరువు డిక్లేర్ చేయడమే కాకుండా కేంద్రాన్ని మెప్పించి డబ్బులు తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకునేవాడం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన నేను అడుగుతున్నా, ఈరోజు పులివెందుల్లో కానీ కడప పార్లమెంటు తమ్ముడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా? కథలు చెప్పాడు. కడాన బాబాయ్ హత్య, ఊ కిల్డ్ బాబాయ్. తమ్ముళ్ళు, ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది. మలుపుల మీద మలుపులు, అవునా కాదా? సస్పెన్స్ మీద సస్పెన్స్, అవునా కాదా? 2019
మార్చి 15వ తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు. ఆ రోజు సొంత ఛానల్ డబ్బా, సాక్షి డబ్బా. అవునా కాదా? ఏమని వచ్చింది ఆ డబ్బాలో? ఏమని వచ్చింది? గుండెపోటుతో చనిపోయాడని వచ్చిందా లేదా? వచ్చిందా? జ్ఞాపకం ఉందా? రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోస్ట్ మార్టం అయింది, అది కూడా వీళ్ళు చేయకూడదు అనుకున్నారు. ఆయన కూతురు పట్టుబట్టింది, దీంట్లో ఏదో మోసం ఉంది. పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేసి అతి కిరాతకంగా తల మీద ఇష్టానుసారంగా గొడ్డలు పెట్టేసి బ్రెయిన్ కూడా బయట వచ్చి చిల్లా చెదురైపోయిందంటే అప్పుడు మాట మార్చేశారు. ఈరోజు నాకు నాన్న లేడు, బాబాయిని కూడా చంపేశారు, దిక్కులేని బిడ్డ అయిపోయారని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? ఈ కడప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా. తర్వాత మీరు చూడండి, సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు. అవునా కాదా? బాధేస్తుందా లేదా తమ్ముళ్ళు? మీకు బాధేస్తుందంటే నిరసనగా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అక్కడి నుంచి ప్రభుత్వం విచారణ చేస్తా ఉంటే విచారణ చేయకూడదని, పోలీసుల మీద నమ్మకం లేదని, సిబిఐ కావాలని కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో మళ్ళీ నా మీద మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మళ్ళా చూడండి, ఈరోజు చిన్న బాబాయే లెక్క లేకపోతే మీరు నేను ఒక లెక్క ఈ దుర్మార్గుడు అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తికి సంబంధించి హత్య చేశారని మాట మార్చాడు. ఆ తర్వాత వివేకాకు రెండో వివాహం అయింది, రెండో పెళ్ళే దీనికి కారణం అని మళ్ళీ మాట మార్చాడు. అది కాకుండా కడాకు కూతురైన సునీత పైనే, అల్లుడి పైనే ఈ కేసు దోసేసే పరిస్థితికి వచ్చాడు. అడుగడుగునా నలుపులు తిరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు. అవునా కాదా? తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా పోలీసులు ఇది? మీ పోలీసు మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి. రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి. అవునా కాదా? కడార కూతురు పైనే కేసు పెట్టాడు, సిబిఐ పైన కేసు పెట్టాడు, రేపు ఎల్లుండి ఇక్కడే పోలీసుల పైన కేసు పెడతాడు. అంటే అంతకులు అరెస్టు కారు, ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు. ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. కమలాపురంలో కడప వాసులను అడుగుతున్నా, మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు, నన్ను చంపినా దిక్కు లేదు. మనుషులను చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలినా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం. అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా, ఓ కిడ్ బాబాయ్,
ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక హంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, హంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. లాస్ట్ లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా. అందుకే వచ్చా, రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా, మీ సహకారం కోసం వచ్చా. బాబాయిని చంపిన హంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ ఇష్యూ ఒక ఇష్యూ అయితే ఎవ్వరికి ఆనందం లేదు, బాధుడే బాధుడు. నిత్యావసర వస్తువులు పెరిగాయా? పండుగలకు సరిగా చేసుకున్నారా? నేనున్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చా, జ్ఞాపకం ఉందా మీకు? సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, పెళ్లి కానుక, అన్న క్యాంటీన్, విదేశ విద్య ఉన్నాయా తమ్ముళ్ళు? ఇవన్నీ ఫేర్ ప్రైస్ షాపులో 8 రకాల నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు ఇచ్చా, ఉన్నాయా? ఈరోజు పేదవాడిని పట్టించుకుంటున్నారా ఈ ప్రభుత్వం? ఆ రోజు ఒక మాట అంటున్నాడు, బటన్ నొక్కుతున్నానని. బటన్ నొక్కడం కాదు, బటన్ బొక్కడం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎంత దుర్మార్గులంటే ఇసుక నుంచి తైలం తీస్తారు వీళ్ళు. ఇక్కడే పెన్నా నది, ఇసుక ఇక్కడి నుంచి దొంగ రవాణా అవుతుందా లేదా? 40 లక్షల భవన కార్మికుల యొక్క పొట్టగొట్టి జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటున్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రతిరోజు కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకుంటారు. నేనున్నప్పుడు నాణ్యమైన మద్యం 60 రూపాయలు, ఇప్పుడు నాసిరకం మద్యం 250. 200 రూపాయలు ఎవరికి పోతా ఉంది? జలగమామకు పోతా ఉంది. అవునా కాదా? ఎక్కడన్నా ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట. నాకు తాగడం చేత కాదు, ఎప్పుడు అలవాటు లేదు. మా తమ్ముడు రెడీగా తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. అంటే అడిగేవాడు లేడని ఇంత అరాచకం. అది తాగితే పేదవాడి ఆరోగ్యం గోయిందా గోయిందా. అది తాగి అలవాటు అయితే మీ జోబులన్నీ గుల్లైపోతాయి. మా తమ్ముళ్ళందరికీ అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరి జోబులో క్వార్టర్ బాటిల్ ఉంది. ఇక్కడ ఒక బాటిల్ కనబడుస్తా ఉంది, అక్కడ కనబడుస్తా ఉంది. ఈ మందు బాబులందరినీ మోసం చేశాడా లేదా జగన్? మోసం చేశాడంటే చేలిపైకి ఎత్తండి. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, మద్యపాన నిషేధం పెడతానని, పెట్టితేనే మీ ఓటు అడుగుతానని. ఇప్పుడు మద్యపానాన్ని తాకట్టు పెట్టి 36,000 కోట్లు అప్పు తెచ్చాడు. అలాంటి మాట తప్పిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెయ్యమంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, వెయ్యమని.
తమ్ముళ్ళు ఈరోజు ఒక పక్కన ఇది ఒక ఇష్యూ అయితే అన్నింటికంటే పెద్ద ఇష్యూ అన్ని పన్నులు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, చెత్త